మిషన్ దగ్గర జరిగే ప్రాసెస్ మొత్తానికి ఫస్ట్ స్టెప్ ఇదన్నా. ఇలా ఫస్ట్ చేసే పని బాయిలర్ పసుపు వండటానికి బాయిలర్ మీద ఫస్ట్ ఇలా చేల మీద రైతులందరూ గుట్టలేస్తారన్న. ఈ గుట్టలనే ఇలా ట్రక్కులో ఇక ముగ్గురు సరిపోతారు. ఇలా పసుపు ఉంటుంది కదా, పసుపు దాంట్లో తొందరగా బాయిలర్ మిషన్ పసుపు వండడానికి. ఇక్కడ ఇలా కింద మంటలపై దీంట్లో 7,000 లీటర్ల దాకా వాటర్ పడతాయి. దీంట్లో ఇటు వచ్చి ఇక్కడ మంట వేస్తే ఇటురా ఇలా ఈ పైపుల ద్వారా ఆవిరిల్లిద్ది స్టీమ్ అని. ఇక్కడేమో మన ప్రెషర్ మీటర్ ఉంటుంది. అదేమో ఇక ప్రెషర్ ఎక్కువైతే ఆ గేట్ వాల్ ఉంటుంది, దాని నుంచి ప్రెషర్ ఎక్కువైన వాటర్ దాని నుంచి లీక్ అయిపోతాయి. దీనివల్ల సేఫ్టీ వాల్ ఉండటం వల్ల మనకి ఇబ్బంది లేదు. దీనివల్ల ఇదేమో స్పెషల్గా ప్రత్యేకంగా ఈ మిషన్ కోసం చేపించిన ట్రక్కులు ఇవి. వీటిల్లో 35 బస్తాల దాకా 65 కేజీలు 30 దాకా పడతాయి. టర్న్ ఓవర్ వచ్చి 5 క్వింటాల దాకా వచ్చి దిండు పోసు మనకి. ఇవి ప్రెషర్ వెళ్ళే పైపులు ఇవి స్పెషల్గా చేయించినవి. ఇదేమో ప్రెషర్ మీటర్ చెప్పే కదా, ఇదేమో మంటేసేది. ఈ ఆఫ్ ఇక్కడ నుంచి ఇటు వాటర్ ఉంటాయి పైన, ఈ ఆఫ్ ఇక్కడ మంటేస్తాం. ఇదేమో ఈ జాకీల మీద నిలబడతాకి ఇక టైల్ మీద ఉండకుండా జాకీల మీద ఉంటుంది. ఇట్లా దీనివల్ల మనకి వండే వాళ్ళకి కానీ రైతులకు కానీ ఏ ఇబ్బంది ఉండదు. రోజుకి దీనివల్ల 300 బస్తా వండొచ్చు. 300 బస్తా అంటే ఎకరం అయిపోద్ది. మిగిలిన వాటితో పోల్చుకుంటే దీంతో రైతులు ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. తొందరగా పని అయిపోవడం, తేలికలో తొందరగా పని అయిపోద్ది. దీనివల్ల వండే వాళ్ళకి రైతులకి ఇద్దరికి మంచి పెట్టుబడి లాభాలు వస్తాయి. ప్రత్యేకంగా బాయిలర్ కోసం తయారు ట్రక్ అన్న ఇది. దీంట్లో మన చూపించే కదా పైపులు, ఆ పైపుల ద్వారా ఇదిగో దీనికి లింక్ చేస్తాం. దీంట్లో స్పెషల్గా రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్ల నుంచి హోల్స్ ఉంటాయి, వాటి ద్వారా స్టీమ్ వెళ్ళిద్ది. ఇక్కడ చూసారు కదా, ఇలా పసుపాకు మన చేలో పండించిన చేలో ఉంటుంది కదా పసుపాకు, వేరే ప్రాపర్టీస్ వేరే సోర్స్ ఏమీ లేకుండా రైతులకి అందుబాటులో ఉన్న సోర్స్తోనే ఇక్కడ ఇలా మంట వచ్చింది. దాన్నే యూజ్ చేస్తాం. రైతులు కూడా ఇబ్బంది లేకుండా. మ్యాన్ పవర్ కొంచెం తక్కువే. ఇంత మిషన్కి ఈ ప్రాసెస్కి 4-5 సరిపోతారు. 15 రోజుల్లో దీన్ని పాలిష్ పట్టేయచ్చు. మనకు పైన వాతావరణం బాగా పైన మిగిలిన వాటితో పోల్చుకుంటే ఈ ప్యానల్ ఉంటాయి కదా, ఇవి చిన్న వేరే బాయిలర్లు కానీ వాటిల్లో 4 రోజులు కంపల్సరీగా ఎండాలి. వీటితో 15 రోజుల్లో కంపల్సరీగా వచ్చేసిద్ది. రైతులు కూడా ఇబ్బంది లేకుండా లేబర్ తక్కువతో సింపుల్గా రైతులకి బెనిఫిట్గా అయిపోద్ది.